హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సంజు ఫ్యాషన్ వరల్డ్. గ్రాండ్ డిజైన్ ఈజీగా వెళ్ళవేసేదని చూపిస్తాను చూడండి. కాటన్ థ్రెడ్ నీడల్కి ఎక్కించి పెట్టుకున్నాను. స్మాల్ బీడ్స్ తీసుకున్నాను, కొంచెం పెద్దదిగా బీడ్స్ తీసుకున్నాను. మామూలు పైప్ టైపు చిన్న బీడ్ తీసుకున్నాను. మళ్ళీ ట్రిమ్మరు, మళ్ళీ 2 కలర్లు కుచ్చు కట్టడానికి థ్రెడ్స్ రెడీ చేసి పెట్టుకున్నాను. 60 రౌండ్లు చుట్టుకొని నీడల్కి ఎక్కించి పెట్టుకున్నాను. ఇంత మెటీరియల్స్ అయితే నేను తీసుకున్నాను ఫ్రెండ్స్. అండ్ మళ్ళీ ట్రిమ్మర్ తీసుకున్నాను. మీరు ఇన్ని మెటీరియల్ తీసుకోండి. ఎలా వేసేది అని చూపిస్తాను, చూస్తూ రండి ఫ్రెండ్స్. చాలా ఈజీ మెథడ్లు నేర్పిస్తాను. కొత్తగా నేర్చుకోవడంతో చాలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ అంతా చూస్తున్నారో వాళ్ళకందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు చూడండి, ఇది కుచ్చుకైతే ఫస్ట్ స్పేస్ వదులుకున్నాము. ఒక బీడ్ వేసుకున్నాము. ఇది పైప్ తర ఉంది కదా, ఆ తరది ఒక బీడ్ వేసుకుని ఆ బీడ్స్కి అయితే మనకి ఎంత స్పేస్ కావాలో అంత స్పేస్ చూసుకొని శారీకి నీడలు కుచ్చుకొని ఇట్లా లాక్కొని ఆడ ఒక గంట వేసుకోవాలి. ఇట్లా ఒక గంట వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా గంట వేసుకునేది అయినాక మళ్ళీ రౌండ్ బీడ్ ఒకటి ఎత్తుకోవాలా. రౌండ్ బీడ్ ఎత్తుకునేది అయినాక పెద్దదిగా ఉండే బీడ్ ఒకటి, మళ్ళీ రౌండ్ చిన్న బీడు, 3 బీడ్లు అయితే వేసుకొని శారీ దాకా అయితే తీసుకొని పోయి మళ్ళీ కింద ఫస్ట్ బీడ్ వదిలేసి మధ్యది మళ్ళీ 2 బీడ్లో నీకు నీడల్లో ఇట్లా పైకి లాక్కోవాలి. ఇట్లా పైకి తీసుకోండి. పైకి తీసుకునేది అయినాక మళ్ళీ పక్కలనే డిస్టెన్స్ అంతా ఏమి వద్దు ఫ్రెండ్స్. మళ్ళీ పక్కలనే సూది ఇట్లా కుచ్చుకొని శారీకి ఇట్లా లాక్కొని మళ్ళీ ఇక్కడ ఒక గంట వేసుకోవాలి. ఇట్లా గంట వేసుకోండి. వేసుకుని అయినాక మళ్ళీ సేమ్ పక్కన అయితే మనం వేసుకున్నాం కదా ఒక పైప్ బీడు, ఆ పైప్ బీడ్ తరది వేసుకొని దానికైతే ఎంత స్పేస్ కావాలో అంత స్పేస్ చూసుకొని ఇట్లా కుచ్చుకొని శారీకి ఇలా ఒక ముడి వేసుకోవాలి. వేసుకొని నీడల్లో ఈ పక్క థ్రెడ్ మనకలా లాగితే అది 3 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మన కుచ్చుకి అయితే ఎంత స్పేస్ కావాలో మన థ్రెడ్ మనం చుట్టుకునే దానికి అంత స్పేస్ చూసుకొని ఇక్కడ ఒక 3 వేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఇంకొక పైప్ బీడు అది వేసుకొని ఇట్లా పోయినాక పక్కనే ఇట్లా కుచ్చుకొని కింద ఇంక పైకి కుచ్చుకొని ఇట్లా లాక్కొని ఈడ ఒక గంట వేసుకోవాలి. ఇట్లా వెనకాల థ్రెడ్ ఇంక ఇట్లా వస్తే ఒక 3 అవుతుంది సర్కిల్ తర అయితే. మళ్ళీ ఇప్పుడు చిన్న బీడు ఒకటి గోల్డ్ బీడు, మళ్ళీ పెద్ద బీడు ఉంది కదా, ఆ పెద్ద బీడు ఒకటి, మళ్ళీ చిన్న బీడు ఒకటి, 3 బీడ్లు అయితే వేసుకొని ఇట్లా శారీ దాకా తీసుకొని మళ్ళీ కింద ఒక్క బీడు వదిలేసి స్మాల్ బీడు 2 బీడ్లో నీకు నీడల్లో ఇట్లా పైకి లాక్కోవాలి. లాక్కొని అయినాక మళ్ళీ పక్కనే ఒక నాట్ వేసుకోవాలి. మనం డిస్టెన్స్ అంతా ఏమవద్దు ఫ్రెండ్స్, కొద్దిగా పక్కనే వేసుకోండి. ఇట్లా ఇలా ఫ్రెండ్స్ పక్కనే ఒక నాట్ వేసుకోండి. వేసుకుని అయినాక ఇప్పుడు ఒక పైపు బీడు వేసుకొని అది అంతే పక్కనే ఇట్లా లాక్ చేసుకోవాలి. ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్. ఫైనల్గా చాలా లెంత్ అయిపోతుంది. ఒక 2 చూపించాను, అర్థమైంది అనిపిస్తుంది. ఇప్పుడైతే కుచ్చు కట్టుకుందాము. స్పేస్ వదిలినాము కదా, ఒక్కొక్క కలర్ ఒక్కొక్క కుచ్చు కడతాను. గ్రీన్ కలర్ ఒకటి, బ్లూ కలర్ ఒకటి. శారీలో 2 కలర్లు ఉంది కాబట్టి 2 కలర్లు కుచ్చు కడతాను. ఇట్లా 3-4 రౌండ్లు చుట్టుకొని ఇట్లా 3-4 గంటలు వేసుకోవాలి, ముడి వేసుకోవాలా. ట్రిమ్మర్ ఎత్తుకొని కట్ చేసుకొని జరిని శారీ కుచ్చు లెంత్ అయితే మనకి ఎంత కావాలో అంత లెంత్ చూసుకొని ఇట్లా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఇప్పుడు గ్రీన్ కలరు చాలా గ్రాండ్గా వస్తుంది ఫ్రెండ్స్. చాలా బిరిని అయిపోతుంది ఇది డిజైన్ అయితే. ఒక 1 అవర్ 15 మినిట్స్ 1.5 అవర్ లోగానే అయిపోతుంది. కొత్తగా వేసే వాళ్ళకైతే ఒక 2 అవర్స్ దాకా పట్టచ్చు. మాకైతే 1 అవర్ to 1 అవర్ 15 మినిట్స్కి అంతా వేసేస్తాం ఈ డిజైన్ని. కాబట్టి దీనికి ఒక 400 వరకు ఛార్జ్ చేయొచ్చు ఫ్రెండ్స్. 350 to 400
వరకు చార్జ్ చేయొచ్చు. అందరూ ఇంట్లోనే కూర్చొని ఆరాంగా ఒక చీర 2 చీరలు వేసుకుంటే చాలు. ఇలాంటివి మన ఖర్చుకైతే మనమే సంపాదించుకుంటాము ఫ్రెండ్స్. ఎవరికైతే మన డిజైన్స్ అంతా ఇష్టమైండాయో వాళ్ళంతా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అన్ని వీడియోలు తప్పకుండా చూడండి. అన్ని కుచ్చులు చాలా ఈజీ మెథడ్లో ఉన్నాయి. అందరూ ఆరాంగా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఇట్లా 3-4 ముడ్లు వేసి వేసేసి కట్ చేసి వచ్చే లెంత్ అయితే చూసి ఇట్లా కట్ చేయాల. శారీ పూర్తి ఇట్లా వేసుకొని పోవాలి. ఇది మధ్యలో ఏంటికి వేసుకున్నానంటే కాటన్ థ్రెడ్ అయిపోయింది, అప్పుడు జాయిన్ చేసింది. అది కరెక్ట్గా కుచ్చు ఆడైతే వస్తుందో ఆడ జాయిన్ చేసుకుంటే కుచ్చు కిందకే థ్రెడ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇట్లా ఇది పెట్టుకొని సెంటర్లో కుచ్చు ఇది పెట్టుకొని వేస్తే మనకి ఫినిషింగ్ అనేది యాడ చాలా నీట్గా ఉంటుంది. థ్రెడ్స్ కూడా ఎక్స్ట్రా యాడ ఏమీ కనపడదు. యాడైతే అయిపోతుందో థ్రెడ్ అప్పుడు ఇలా కుచ్చు కిందకు వచ్చేట్లుగా మళ్ళీ మీరు ఇది వేసుకోండి ఫ్రెండ్స్. ముడి వేసుకోండి. వేరే థ్రెడ్ ఇలా కట్టుకోవాలి ఫ్రెండ్స్. గ్రీన్ అయినాక కట్ చేసి కుచ్చు లెంత్ చూసుకొని కట్ చేసుకోవాలి. ఒకే లెంత్ కుచ్చు కట్ చేసుకొని పోండి. ఎక్స్ట్రాస్ ఏదైనా ఉంటే ఆడాడే కట్ చేసుకోండి ఫ్రెండ్స్. సరే అయితే ఫుల్ ఫినిష్ అయింది. ఫైనల్గా అయితే ఇలా వచ్చింది చూడండి ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చింది. మీకు ఏమైనా డిజైన్ ఏమైనా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకందరికీ చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.